థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎన్నికలు కూడా ఎస్ ఇంకా 2 monthsలో ఉంది. అయ్యో అందరికీ నమస్కారం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కృష్ణా కృష్ణా బ్రాంచ్ అనాలి దీన్ని, అంతే కదా, వెస్ట్ కృష్ణా బ్రాంచ్ అధ్యక్షులు ప్రెసిడెంట్ అయినటువంటి సాగర్ గారు అండ్ సెక్రటరీ అయినటువంటి ఇక్బాల్ గారు, ఇతర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా సమక్షంలో ఈరోజు 2024కి సంబంధించిన ఎన్జిఓస్ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంత ఐక్యంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ విధంగా డెలివరీ చేస్తుందో అనేది మీ అందరికీ విదితమే. ఏదైనా హైయెస్ట్ లెవెల్లో వాట్ ఎవర్ ఎంతమంది సెక్రటరీస్ ఉన్నప్పటికీ, హెచ్ఓడీస్ ఉన్నప్పటికీ కూడా, కలెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా కోర్ వర్క్ అంతా కూడా యాక్చువల్గా ఉండేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, సీనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, అండ్ అబోవ్ క్యాడర్లో ఉండేటువంటి సూపరింటెండెంట్స్ అవ్వచ్చు. దట్స్ ద కోర్ వర్క్. అలాంటి ఉద్యోగుల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఇటు సాగర్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో చాలా చక్కగా కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు మన జిల్లాలో మరి సాగర్ గారు ఈ పర్టికులర్ వ్యక్తికి ఇలా ఎందుకు చేశారు, అలా కొంచెం అన్యాయంగా జరిగిపోయింది అనేట్టుగా ఇంతవరకు ఆ స్కోప్ అనేటువంటిది అయితే జిల్లాలో ఇవ్వలేదు. సో అది విధంగా కూడా నేను స్కోప్ అనేటువంటి ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. సో అంతే విధంగా ఎన్జిఓస్ ఈ 2023లో చాలా చక్కగా సపోర్ట్ అనేటువంటిది జిల్లా యంత్రాంగాన్ని చేశారు. 2024లో కూడా అందరి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి బ్యారర్స్ అవ్వచ్చు, అధికారులు అందరికి కూడా చాలా ఆరోగ్యంతో చక్కగా ఉండాలని చెప్పి, వాళ్ళ యొక్క పనితనంలో మంచి ప్రతిభ కనపరచాలని, వచ్చేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో కూడా అందరూ కూడా అంతే ఉత్సాహంగా అనేటువంటిది పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో ఎలక్షన్స్ అనేటువంటివి ఎటువంటి ఎర్రర్ ఫ్రీ అనేటువంటి లేకుండా జరగడానికి మేమెంత సహకరిస్తామో ఎన్జిఓస్లో ఉండేటువంటి అందరు అధికారులు కూడా అదే విధమైన సహకారం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ప్రజలకు కూడా ఈ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే ఇప్పుడు మనకి ఈ రోల్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా జనవరి 5వ తారీఖున మనకి ఫైనల్ పబ్లికేషన్ అవ్వాల్సింది. ఇప్పుడు ఫైనల్ పబ్లికేషన్ డేటు జనవరి ఎండ్కి అనేటువంటిది వచ్చింది. ఇంకా ఎవరైనా ఒకవేళ రోల్లో ఒకవేళ లేకపోయి ఉంటే ఒకసారి వెంటనే ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ షిఫ్టింగ్ కానీ చేసుకొని, అంటే ఎంతమంది ఓటర్స్గా ఎన్రోల్ అయితే ప్రజాస్వామ్యానికి అంత దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. మన జిల్లాలో కిందటి సంవత్సరం అంటే 2019లో ఓవరాల్గా 79% వాటర్ టర్నౌట్ అనేది ఉంది. ఈ వాటర్ టర్నౌట్ 2024లో ఎన్జిఓస్ అందరి సహకారంతో, అధికారులందరూ ప్రజల సహకారంతో ఈ పర్సంటేజ్ అనేది 85% రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన ద మైటీ ఆర్గనైజేషన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా క్యాలెండర్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఏపీహెచ్ఓస్ అందరి తరపున జిల్లాలోని ఉద్యోగులందరి తరపున కూడా ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఎన్నో దశాబ్దాలుగా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో చేయటం ఇది. దాదాపు మేము ఎన్జిఓ నాయకులకు వచ్చినాక దాదాపు 15 మంది జిల్లా కలెక్టర్లతో మనం పనిచేయటం సంభవించింది. గత 2 సంవత్సరాలుగా ఢిల్లీరావు ఐఏఎస్ గారు ఎవరైతే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, అలాగే మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ గారు ఉన్నారో, మరి మాకు తెలిసి ప్రతి 4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తాం మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి. సార్ వచ్చినాక ఒక్కసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టారు. మేము కూడా ఇంతవరకు వచ్చి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టండి సార్ అనే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మాకన్నా ముందే అన్ని జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీస్ అందరితో కానీ ఉద్యోగులందరితో కానీ సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కానీ ముందు కార్యక్రమాల స్పీడు దాని కొనసాగింపు ఒక ఇటు, అలాగే కార్యక్రమాలు చేస్తున్న బండిని మోస్తున్న ఎడ్లు వాటి యొక్క వాటిని కూడా ఎంతో పర్సనల్గా తీసుకుని ఉంటారు. నేను డిపార్ట్మెంట్లో సార్ వచ్చిన కొత్తలో ఫస్ట్ 5-6 నెలల్లో డిపార్ట్మెంట్స్లో మేము నార్మల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటో ఈయన అడిగితే అలవాటు అయింది. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత అది అడగడం కూడా మేము మానేసాము. గత 2 సంవత్సరాలుగా మరి ఈ జిల్లాలో స్కీమ్స్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ ప్రభుత్వ కార్యాలయ విషయంలో కానీ ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో కానీ ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉద్యోగ వ్యవస్థని ప్రజలకు దగ్గరికి చేసేటట్టు ప్రజలకు ప్రభుత్వం ద్వారా అన్నీ అందించేటట్లు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ఉద్యోగులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికలకు సంబంధించి మరి 27,000 మంది ఉద్యోగులు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. మరి మా జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో అందరికీ తెలియజేస్తున్నాం, ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికలను ఎప్పటిలాగానే ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఎటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లేకుండా దాని ప్రజలకి ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణం కల్పించడంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపే దాంట్లో యాజ్ ఉద్యోగులుగా మేమందరం కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి యంత్రాంగానికి బాసటగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి దానితో పాటే మా హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా, ఎందుకంటే హెల్త్ కార్డ్స్ కొంత ఇవ్వట్లేదు. రేపు 29వ తారీఖు నుంచి మరి హెల్త్ కార్డ్ సర్వీసెస్ను కూడా ఆరోగ్యశ్రీకి దీన్ని క్లోజ్ చేస్తామని చెప్పి మన హాస్పిటల్స్ కూడా చెబుతున్నాయి. కాబట్టి మేము మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ గారైన కలెక్టర్ గారికి మరి మేము ఆల్రెడీ 300 రూపాయలు మేము సబ్స్క్రైబ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా 300 రూపాయలు సబ్స్క్రైబ్ చేయాలి. మరి ప్రభుత్వం మేము సబ్స్క్రైబ్ చేసిన అమౌంట్స్ని కూడా హాస్పిటల్స్కి చెల్లించకపోవటం వల్ల ఉన్నది. అందువలన మా అందరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ ఉద్యోగులకు సంబంధించిన ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, ఇక మన ఇప్పుడు పెడుతున్న కార్యక్రమాలన్నిటినీ జయప్రదం చేయటంలో కానివ్వండి, అలాగే మిగిలిన ఉద్యోగులందరినీ కలుపుకుని ముందుకు తీసుకువెళ్ళటంలో కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైన కార్యక్రమం కానీ ఏదైనా స్కీమ్ కానీ ఏది ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలా చేస్తూ వచ్చామో ముందు కూడా అటువంటి సహాయ సహకారాలే మరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులందరికీ అందిస్తామని చెప్పి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన అలాగే జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మన కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు అలాగే మన జాయింట్ స్టాఫ్ చైర్మన్ అయిన ఢిల్లీరావు గారు కలెక్టర్ గారు ఓపెన్ చేయడం చాలా మందికి ఆనందకరంగా ఉంది. మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా చక్కగా మీడియా వారు పిలంగానే వచ్చి అందరు కూడా సహకరించినందుకు మీడియా వారికి కూడా పత్రికల ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.